ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని యందు విశ్వాసముంచి ఆయనను వెంబడించుట వలన దేవుడు వారిని ప్రతి అపాయము నుండి తప్పిస్తానని తన ప్రజలకు వాగ్దానం చేయడం చూస్తున్నాము. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా అనేక రీతులుగా అపాయములు మన జీవితంలో వస్తుంటాయి. మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, మరి ఏదైనా నీవు మాత్రం భయపడని అవసరం లేదు సుమా. దేవుని యందు విశ్వాసముంచు. మంచి ప్రవర్తన కలిగి జీవితం కలిగి జీవించినప్పుడు దేవుడు ప్రతి అపాయముల నుండి నిన్ను కాపాడి రక్షించుటకు ఆయన సమర్థవంతుడు సుమా. దేవుడు వీటి నుండి మనల్ని తప్పించుటకు అనగా గొప్ప అపాయము నుండి ఆయన మనల్ని తప్పించును. దేవుడు వేటి నుండి మనల్ని తప్పించును అనగా కూల్చివేసే వాటి నుండి ఆయన మనల్ని తప్పించును. అలాగే మనల్ని నశింపజేసే వాటి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుని లేఖనాల్లో అపాయాల గురించి వాగ్దానాలు మనకున్నాయి కదా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని దేవుని వాగ్దానాలు మనకున్నాయి. దానియేలును సింహాల బోనులో నుండి కాపాడినది ఆయనే కదా. షడ్రక్, మెషకు, అబేద్నెగోలను అగ్ని నుండి కాపాడింది ఆయనేగా. గొర్రెల కాపరైన దావీదును సింహము, ఎలుకబంటి నుండి, గొలియాతు నుండి, సౌలు నుండి, అతని పనివారి నుండి, అలాగే అబ్షాలోము నుండి కాపాడింది, తప్పించింది ఆయనేగా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా ఏ అపాయము రాకుండా కాపాడువాడు ఆయనే. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మరి మాకు సహాయం చేస్తున్నారు. అయ్యా, మమ్మల్ని తప్పించే దేవుడుగా మీకు వందనాలు. ప్రతి అపాయము నుండి తప్పించే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మేము నేర్చుకున్న దాని ప్రకారం అయ్యా, మీరు మాకు సహాయం చేసే దేవుడుగా
మీరు మాకు తోడై ఉండే దేవుడుగా మీ యందు విశ్వాసం ఉంచి మంచి జీవితాన్ని మేము జీవించినప్పుడు మీరు మాకు సహాయం చేస్తారని నేర్చుకున్న దానిని మేము జీవించుటకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రార్థనలో ఈ బిడ్డల్ని, వీరి కుటుంబాల్ని, వీరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. బలహీనతగా ఉన్న వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి. వారికున్న అవసరతలన్నిటిలో సహాయం చేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు, వివాహాలైన వారికి గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల యొక్క ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చి సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.